మిగతా కన్స్ట్రక్షన్లో 7 కాలేజీలు 8 కాలేజీలు ఉన్నాయి. రెండో మూడో 20% 30% కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాయి. 7 కాలేజీలు బ్యాచ్లు రన్ అవుతున్నాయి 2 సంవత్సరాల నుంచి. ఇంత కనబడుతుంటే దీన్ని పీపీపీకి ఇచ్చి పీపీపీ పద్ధతిలో ఇచ్చింది కూడా ఇచ్చి వాళ్ళకి శాలరీలు గవర్నమెంట్ పే చేస్తుందంట. ప్రైవేట్ ఆథరైజేషన్ చేసి వాళ్ళు నడుపుకుంటారంట. శాలరీస్ దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా గవర్నమెంట్ సప్లై చేయాలంట. దీన్ని పీపీకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. పీపీపీకి పద్ధతిలో డబ్బులు ఈ రాజధానిలో ఏముందని అక్కడ కడతానంటున్నాడు. 1000 కోట్లు తెచ్చి ఆటికి ఖర్చు పెట్టే బదులు మొన్న ఎవరన్నా తీసుకొచ్చాడు. మోడీ వచ్చినప్పుడు 200 కోట్లు ఖర్చు పెట్టాడు. కాలేజీకి కన్స్ట్రక్షన్ అయిపోతుందిగా. 2000 కోట్లు ఇస్తే ఉన్న కాలేజీలు అయిపోతాయి. ఒక 2-3 మిగులుతాయి. 17 కాలేజీలు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి ఒక్క సీఎం ఉండగా ఇవ్వలేదంట. ఒకే సంవత్సరం 17 కాలేజీలు రిలీజ్ చేయాలి. అక్కడ ఒక్క జగన్ గారు ఉన్న టైంలో 17 కాలేజీలు రిలీజ్ చేశారు. దాన్ని అమలు చేసుకుని మనం ముందు నడవాలి. దాన్ని ఉచిత ఆరోగ్యశ్రీ ఉంది. 10 లక్షలైనా ఫ్రీగా ఉండేది. ఆ రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి ఉంది. ఈయన దాన్ని నడిపాడు. ఇప్పుడు దాన్ని 2 లక్షల నుంచి 3 లక్షల వరకే పరిమితం చేశారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే పేదవాడు ఉంటాడు. మెడికల్ కాలేజీ దాంట్లో 1000 పడకల హాస్పిటల్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి చూపించుకుంటాడు పేదోడు. వాడిని బలి చేసినట్టే. ఇప్పుడు మనం ఏం అప్పులు చేశాడండి? ఏం పథకాలు ఇవ్వాలో ఏం అప్పులు చేశాడు? వీళ్ళు ఇప్పుడు అంతకన్నా ఎక్కువ చేస్తున్నాడుగా. ఇప్పుడు 22,000 కోట్లు శ్వేతపత్రం రిలీజ్ చేయమన్నది కేంద్రం ఇవాళ. నిన్న మొన్న మోడీ గారు 22 లక్షల కోట్లు తీసుకెళ్ళావు, దేనికి ఖర్చు పెట్టావు, మాకు శ్వేతపత్రం ఇవ్వని అడుగుతున్నాడు. దీనికి సమాధానం చెప్పమన్నాడు ముందు వాళ్ళు. శ్వేతపత్రం రిలీజ్ చేయమని 2 రోజుల నుంచి పైనుంచి కేంద్రం నుంచి వస్తుంది. ఆ డబ్బులు ఏం చేశాడు, దేనికి వాడుతున్నావు నువ్వు తీసుకెళ్ళి? 2 సంవత్సరంన్నర అయింది అధికారంలోకి వచ్చి తెలుగుదేశం. రాజధానిలో కంప తీయడం వల్ల ఇంకేం కనెక్షన్ చేస్తాడు? దేనికి వాడుతున్నాడు డబ్బు అంతా? దావోసు ఆస్ట్రేలియా వెళ్ళి ఏ కంపెనీ అయినా వచ్చిందా? ఎక్కడి వరకు వచ్చినాయి? పోర్టులో ఉన్నాయండి అయ్యన్న. నిన్న మళ్ళీ పీపీపీలో పోర్టులు ఇచ్చేస్తాడంట. మొత్తం ఆంధ్రాలో ఉన్న సరిహద్దు పోర్టులన్నీ, దుగ్గరాజపట్నం నుంచి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న పోర్టులన్నీ ప్రైవేటీకరణ చేస్తాడంట. రన్ అవుతున్న పోర్టులు ప్రైవేటీకరణ చేయడానికి దేనికి? మన దగ్గరలో 25 కిలోమీటర్లు వెళ్తే మనకు మచిలీపట్నం ఉంది. కాలేజీ ఎలా ఉందో చూద్దాం, రండి వెళ్దాం. పని కాలేజీ ఇప్పుడు 3rd బ్యాచ్ ఈ సంవత్సరం తీసుకుంటే 3rd బ్యాచ్ అయింది. 2 బ్యాచ్లు రన్ అవుతున్నాయి. ఇంకా తీసుకోపోతాయండి. ఇప్పుడు ఆ పరిసరాల్లో ఉన్న వాళ్ళందరూ వెళ్తారు కదా. పార్లమెంటు పరిధిగా ఒక కాలేజీ ఇచ్చారు. అది మీ మీడియా వాళ్ళకు కూడా తెలుసు. చరిత్రలో భారతదేశం స్వతంత్రం వచ్చిన కానీ ఒకే సంవత్సరం ఒక 5 సంవత్సరాల పీరియడ్లో ఎవరన్నా 17 కాలేజీలు మెడికల్ కాలేజీ తేగలిగారా? అంతకుముందు ఉన్నాయి మన రాష్ట్రంలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి మెడికల్ కాలేజీలు? ఒక కాలేజీకి వచ్చి 1000 పడకల హాస్పిటల్ కావాలి, గవర్నమెంట్ హాస్పిటల్. అవన్నీ ఉండబట్టి దగ్గరలో ఉన్న పేదలకి బడుగులకి అందరికీ కొంచెం రీత్యా ఆరోగ్యశ్రీ ఎలాగో ఇది కూడా అలా ఉపయోగపడేది. అవన్నీ తీసేసి ప్రైవేటీకరణ మళ్ళీ వాళ్ళకి కాలేజీకి కావాల్సినవన్నీ గవర్నమెంట్ సప్లై చేయాలంట. నడిపేది ఒకటే, కాలేజీ సీట్లు అమ్ముకుంటే కోట్లు వస్తాయనా పీపీపీకి ఇవ్వడానికి?